చైనా పర్యటనకు ప్రధాని మోదీ. ఎస్సీఓ సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో ప్రత్యేక భేటీ. టియాన్జిన్ లో ఇరు దేశాధినేతల ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. సరిహద్దు పెట్రోలింగ్ పై ఒప్పందం తర్వాత మెరుగుపడుతున్న సంబంధాలు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాని మోదీ జన్ధన్ యోజన సరిహద్దు రికార్డులు. 11 ఏళ్లలో 56 కోట్లకు పైగా చేరిన జన్ధన్ ఖాతాల సంఖ్య. డిపాజిట్లు 2.68 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడి. పార్టీ శ్రేణులతో 3 రోజుల పాటు మమేకం కానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పనిచేసిన నేతలతో ముఖాముఖి. 30న సాయంత్రం ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో సేనతో సేనాని బహిరంగ సభ. హిమాచల్ ప్రదేశ్ లో వరుణుడి ప్రళయ బీభత్సం. ఇప్పటి వరకు 310కి చేరిన మృతుల సంఖ్య. 2,62,336 లక్షలకు పైగా ఆస్తి నష్టం అంచనా. 2 జాతీయ రహదారులతో సహా 582 రోడ్లు మూసివేత. కుప్పకూలిన విద్యుత్ నీటి సరఫరా వ్యవస్థలు. బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కై ఓట్లు తొలగించారని రాహుల్ ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని వ్యాఖ్య. ప్రధాని మోదీ సైతం ఓట్ల తస్కరణకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేసిన రాహుల్. ఓట్ల దొంగతనంపై మరిన్ని ఆధారాలు బయట పెడతానని వ్యాఖ్య. హైదరాబాద్ అగాపురాలో సీఎం రేవంత్ రూపంలో గణేష్ విగ్రహంపై వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి దేవుడు కాదన్న ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీస్తాయని వ్యాఖ్య. విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని రాజాసింగ్ డిమాండ్. భారత మార్కెట్లపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం. భారీగా పతనమైన సూచీలు. బీఎస్సీ సెన్సెక్స్ సుమారు 900 పాయింట్లు క్షీణించగా నిఫ్టీ సుమారు 200 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. విదేశీ విద్యార్థులు తమ దేశంలో ఎక్కువ కాలం ఉండిపోకుండా కట్టడి చేసేందుకు ట్రంప్ సర్కారు నిర్ణయం. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు పరిమితి కాలగడువు విధిస్తూ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. స్టూడెంట్ వీసాపై వచ్చిన వారు 4 ఏళ్లకు మించి అమెరికాలో ఉండకుండా నిబంధనలకు సవరణ చేయనుంది. బీహార్లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రకు మద్దతుగా వెళ్లిన స్టాలిన్ పై బీజేపీ నేత అన్నమలై తీవ్ర విమర్శలు. స్టాలిన్ బీహార్ పర్యటన కేవలం కపట రాజకీయమని, బీహారీలపై డీఎంకేకున్న అసహనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని అన్నమలై ఆరోపించారు. నోబెల్ కోసం ట్రంప్ బహిరంగంగా లాబియింగ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా నార్వే ఆర్థిక మంత్రికి ఫోన్ చేసిన ట్రంప్కు శాంతి బహుమతిపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత. అమెరికన్ పౌరులపై మెరైన్లను ప్రయోగించిన వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వడం సరికాదన్న కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్. ట్రంప్ దేశానికి శాంతిని కాదు యుద్ధ వాతావరణాన్ని తెచ్చారని ఆరోపణ.